బ్రేకింగ్ న్యూస్ అయితే దాదాపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖుల మీద ఈ యొక్క ఈడీ అయితే బెట్టింగ్ యాప్స్ విషయంలో అయితే వారి మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. మొన్న జరిగినటువంటి సైబరాబాద్ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి అన్ప్రొఫెషనల్ వెబ్సైట్స్ కావచ్చు, అన్ప్రొఫెషనల్ ఉన్నటువంటి సైబర్ క్రైమ్ చెందినటువంటి యాప్స్ ఏపీకే ఫైల్స్ని కూడా తన ఫ్యాన్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి మీద వీరి మీద ఈడీ కేసు అయితే నమోదు చేసింది. గతంలో ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పటికీ 29 మంది మేరకు అయితే అందులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రముఖులలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మంచు లక్ష్మి గారు కావచ్చు, రాణా దగ్గుపాటి కావచ్చు, విజయ్ దేవరకొండ హీరో కావచ్చు, యాక్టర్ కమ్ మన ఫిలిం సెలబ్రిటీ అయినటువంటి యాంకర్ కమ్ అయినటువంటి హోస్ట్ అయినటువంటి శ్రీముఖి కావచ్చు, సీనియర్ ఫిలిం ఉన్నటువంటి అదిగా అంటే దాదాపు ఏ ఒక్క క్రిటిక్స్తో తన విద్వేషాలతో ఎప్పటికెప్పుడు సోషల్ మీడియాలతో రెచ్చగొట్టేటువంటి ప్రకాష్ రాజ్ కావచ్చు, ఆ యొక్క హీరోయిన్లు కూడా మనకు ఉండేటువంటి పరిస్థితి. అయితే దాదాపు యూజర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైనా ఎక్కువ ఉంటే, లేదంటే పాపులర్ హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసి వారి యొక్క ఫోన్పేల ద్వారానో, పేటిఎంల ద్వారానో, యూపీఐ ద్వారానో, బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారానో వారికి ఒక అధిక మొత్తంలో డబ్బులు ఆశ చూపించి ఏపీకే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గేమింగ్ లాంటి మనీ విషయం లాంటి చెందినటువంటి యాప్స్ కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేసి చాలామంది చనిపోవడం అయితే జరిగింది. ఈ యొక్క విషయం పైన అనేక కారణాల్లో కూడా సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే వారి మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్లో అంటే యూట్యూబ్ కావచ్చు, బన్నీ సన్నీ యాదవ్ కావచ్చు, అనేక కారణాల్లో కూడా వారికి బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసిన తర్వాత వారి ఫ్యాన్స్ కావచ్చు, మనని ఎక్కడైతే ఆ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆకర్షించి వాళ్ళకు అంటే లాభంగా ఉన్నటువంటి మనీ ఆశ చూపించి వాళ్ళకు అధిక నష్టాల్లో కూరుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే అనేక రాష్ట్రాల్లో కూడా ఇది అధికారికంగా ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేసినప్పటికీ ఇప్పటికీ సైబరాబాద్ కావచ్చు, అనేక పోలీసులు కావచ్చు, అనేక సెలబ్రిటీలు క్యాంపెయిన్ చేసినప్పటికీ వారు వినేటువంటి పరిస్థితి. అయితే యూట్యూబర్లలో ముఖ్యంగా యాంకర్ శ్యామల కావచ్చు, ఇప్పటికే రెడ్ కార్నర్ వాళ్ళకు ఇష్యూ చేయడం అయితే జరిగింది. 41 వాళ్ళకు ఒక సిఆర్పిసి నోటీస్ కూడా ఇచ్చారు, ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అయితే శ్రీముఖి కావచ్చు, యాంకర్ శ్యామల కావచ్చు, హర్ష సాయి కూడా ఈ యొక్క యూట్యూబ్లో మనకు చాలా ఫేమస్ అని మనకు తెలుస్తుంది. అయితే భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే టూర్ వ్లాగ్ ఉన్నారో వారి మీద కేసు అయితే నమోదు చేశారు. ఇప్పటికే నేను కష్టంలో ఉన్నట్టు పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఒక వీడియో నన్ను స్పాన్సర్ చేస్తారు, నన్ను దేశ కోసం నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్కడికక్కడే మన క్రితమే ఒక 2 నెలల క్రితమే తనను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే లోకల్ బాయ్తో పాటు అనేక మరికొంది మంది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క కేసు ఇప్పుడు ఈడీ కూడా దాంట్లో ఎంటర్ అయిన తర్వాత అసలు లావాదేవీలు ఏంటి, బ్యాన్ అయినటువంటి ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయబడినటువంటి వెబ్సైట్స్ కావచ్చు, ఏపీకే ఫైల్స్ కావచ్చు, గేమింగ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి అనేక ప్లాట్ఫామ్లో మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, మీకు అవసరం ఏంటని చెప్పేసి వాళ్ళను విచారించే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మొన్న విజయ్ దేవరకొండ చెప్పినటువంటి వాళ్ళ పిఆర్ టీంతో చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పారు. అయితే ముఖ్యంగా మేము మా పిఆర్ టీంని కన్సల్ట్ అయ్యాం, అది అఫీషియల్ అయితేనే మేము చేసాం, లేకపోతే మాకు ఎటువంటి అవసరం లేదంటూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళ వైరల్ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పిఆర్ టీం చెందినటువంటి ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన క్రిటిక్స్లతో, తన విధానాలతో, తన ఆలోచనతో, తన నెగటివిటీ, తన పాజిటివిటీ ఏ యొక్క సినిమాపై తన ప్రతిసారి చెప్తూ ప్రతి ఒక్క అనేక అంశాల్లో కూడా ఎప్పటికెప్పుడు సోషల్ మీడియాలో నిలిచేటువంటి ఆయన కూడా దాదాపు నేను తెలియక చేశాను, నా వల్ల ఏమన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమన్నా చెడు జరిగితే విద్యార్థులకు కావచ్చు, అనేక బెట్టింగ్స్ యాప్స్లలో పోగొట్టుకున్నటువంటి డబ్బులు కావచ్చు, ప్రాణాలు కావచ్చు, వారి మెంటల్ స్ట్రెస్ని నేను పరిగణలోకి తీసుకుంటూ నేను ఇది కేవలం నేను అప్పట్లో చేశాను, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ అయిన తర్వాత కూడా ఇది అంతా నాకు తెలియకుండానే నా యొక్క ఫోటోలు వేసి, నా యొక్క వీడియోలు వేసి, నా యొక్క వాయిస్ తోటి వాళ్ళు మళ్ళీ తెర మీదకి తీసుకురావడం ఇదంతా జరిగిపోయింది. అందుకు నేను ప్రత్యక్షంగా వారికి క్షమాపణ కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని కూడా అంటున్నారు. హీరోయిన్లు వీరితో పాటు అనేక ఫిలిం ఇండస్ట్రీలో సంబంధించినటువంటి సోషల్ మీడియా సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్లు కావచ్చు, అనేక కంటెంట్ క్రియేటర్స్ కూడా అనేక డబ్బు రుచి చూపించి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫాలోవర్స్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చిన్న చితిక
మధ్యతరగతి ఉన్నటువంటి ఆ పీపుల్స్ని అట్రాక్ట్ చేసేటువంటి ఈ కార్యకలాపాలు నిత్యం చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా వీళ్ళ మీద బ్యాన్ విధించకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయంటే అవుననే చెప్పాలి. ఇప్పటికే ఆ సైబరాబాద్ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వీళ్ళకి ఇప్పటికే అన్ని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కేసులో ఈడీ అయితే ఇప్పుడు ఎంటర్ అయిందని చెప్పాలి. ఈడీ ఇప్పటికే దాదాపు 29 మందికి దాదాపు ఈడీ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ యొక్క ఈడీ నోటీసులో ఏం అడుగుతారు, వీళ్ళకు లావాదేవీలకు సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ ఏంటి, బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, వీళ్ళకి ఎంత పే చేస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా కార్యకలాపాలు మనీ లాండరింగ్ విషయంలో ఉన్నటువంటి ఇంకేమైనా ఉన్నాయా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్యాన్ అయిన తర్వాత కూడా వీళ్ళు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి, వాటి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అనేక మంది కష్టాల్లో వెళ్తున్నారు, తమ డబ్బును కావచ్చు తన కష్టపడినటువంటి సంపాదనను యొక్క 2-3 నిమిషాల్లో ఆ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రిస్ట్రిక్ట్ చేసినటువంటి వెబ్సైట్లలో పెట్టి తమ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. మీ యొక్క కొంచెమైనా కూడా ఇంకిత జ్ఞానం లేదా అంటూ కూడా వీళ్ళని ప్రశ్నించే పరిస్థితి ఉంది. అయితే ప్రముఖులలో దాదాపు వీళ్ళను ఎక్కువ డబ్బులో మొత్తంలో ఆశ చూపించి వీళ్ళను ఆ కొల్లగొట్టే వలలో పడేసే ప్రయత్నం అయితే ఆ యొక్క ఫేక్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ రమ్మీ 360 బెట్టింగ్ యాప్స్ లాంటి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ అయితే వీళ్ళని ఎంచుకోవడం అయితే జరిగింది. ప్రముఖులలో ఈ యొక్క 29 మందే ఉన్నారా, ఇంకెవరైనా ఎక్కువ మొత్తంలో ఇంకెవరైనా డబ్బు ఆశ చూపించిన తర్వాత వీళ్ళకు దొరకని టీమ్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే అప్పటికెప్పుడే విష్ణుప్రియ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు వాళ్ళ కలీగ్స్తో కూడా చేసేటువంటి పరిస్థితి. నేను కేవలం తను విష్ణుప్రియ చెప్తేనే నేను చేశాను, నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఒక సాదాసీదాగా ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కావచ్చు, అక్కడ నుండి సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ రికార్డులు కూడా వాళ్ళ వాగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసేటువంటి పరిస్థితి చూడాలి. ఈ యొక్క 29 మంది మీద ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే వీళ్ళు ఎందుకు చేశారు, ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంది, అసలు ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి ఎంతమంది డబ్బులు కోల్పోయారు, వాళ్ళకు నష్టపరిహారం కావచ్చు, వాళ్ళకు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ బాధిత కుటుంబాలకు కావచ్చు, అప్పులు పాలైనటువంటి కొంత లక్షల అప్పులు పాలైనటువంటి విద్యార్థులు కావచ్చు, అనేక కోణాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా చర్చించి వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఈడీ చేపట్టిన ద్వారా ఈ యొక్క 29 మందే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అని కూడా అనేక సుదీర్ఘంగా చర్చించి వాళ్ళకి అనేక కోణాల్లో కూడా వీళ్ళని ఒక్కొక్కరుగా ఎవరికి ఆ నోటీసులు అందిస్తారు, ఎవరిని ఫస్ట్ ఇంట్రాగేషన్ చేస్తారనేది ఈడీ యొక్క తదుపరి నిర్ణయంగా ఒక కార్యాచరణగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ 29 పట్టినటువంటి సందర్భం అయితే మనకు తెలుస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.